నమస్కారం. జీటీపీఎల్ న్యూస్కి స్వాగతం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు పాత్రికేయులని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆయన సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక సేవలో సాంఘిక సేవలో ముందుండి సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో పాత్రికేయులది ప్రధాన పాత్ర అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండేగా పాత్రికేయులు ముందుకు సాగుతున్నారన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాపెల్లి శ్రీనివాస్ మరియు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రేగుల దేవేందర్, శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కంకనాల సాయి శరత్ బాబు, ప్రధాన కార్యదర్శి ఉల్లెందుల మల్లేశం, కోశాధికారి గడీల ప్రవీణ్, సహాయ కార్యదర్శి మదాం బాబు, కార్యవర్గ సభ్యులు తుపుకారి శ్రీనివాస్, కొక్కుల శ్రీనివాస్, సయ్యద్ హబీబ్ పాషా, గొంగళ్ళ రవికుమార్, ఆంజనేయులు, ఎనుగందుల నగేష్, కాజా నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ పాత్రికేయులు వారు కూడా అప్పుడు కొన్ని సమస్యలు చెప్పినప్పుడు ప్రభుత్వం దృష్టి తీసుకొని పోవడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చెప్తున్నటువంటి సమస్య తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారిని కూడా గౌరవాన్ని పెంపొందించాలని చెప్పి ఇటీవల పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏ సమస్యల్ని అక్రిడిటేషన్ కార్డుకు సంబంధించినటువంటి అంశంలో కానీ లేదంటే రిజిస్టర్ కాబడినటువంటి వారికి ఏ విధంగా అనేటువంటి అంశంలో కూడా మీతోని చర్చలు జరుపుతా ఉన్నాం. తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో కూడా తగిన గుర్తింపు తగిన గౌరవాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ఏ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వివిధ అభిప్రాయ భేదాలు భిన్నాభిప్రాయాల నుండి రకరకాల క్లబ్లుగా ఉన్నప్పటికీ కూడా అందరి ఆలోచన లక్ష్యం ఒకటే ఉండాలి. సామాజిక సేవలో ముందుకు పోయే క్రమంలో ఆ పాత్రికేయ రంగంలో ఉన్న వారు ప్రభుత్వాలు చేపట్టేటువంటి కార్యక్రమం ప్రజలకు అందించడం కీలక పాత్ర వహించాలని ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇది జరుగుతున్నటువంటి అభివృద్ధి తీర్థనులు కూడా మీ ద్వారా మీ కళ ద్వారా ప్రజలకు చేరుతా ఉన్నాయి. ఎక్కడైనా మీరు ఇబ్బంది అయినట్టయితే నేరుగా మాకు కూడా చెప్పడానికి ప్రభుత్వం చెప్పడం కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నాం. నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా చక్కటి అవినాభావ సంబంధాలు స్నేహపూర్వకమైన వాతావరణంలో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పాత్రికేయుల పాత్ర కూడా అధికంగా ఉండాలని మీ సహకారం ఉండాలని చెప్పిన సందర్భంగా ఈ కోరుకుంటూ మరోసారి నూతనంగా ఎంపిక కాబడినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారి టీంకు మీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీ పైన గురుతర బాధ్యత ఉంది. అందరిని కలుపుకొని మరి ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుతూ అందరికీ పేరు పేరున వదలకు నమస్కారం. సబ్స్టేషన్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్థల పరిశీలన చేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ సమీపంలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి స్థలాలను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఎన్పీడీసీఎల్ సిఈ అశోక్తో కలిసి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి 13 జట్లు పాల్గొంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో డ్రా నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 13 జట్ల యువకులు ఎల్లారెడ్డిపేట మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతాయి. సిరిసిల్లలో జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా గెలిచిన జట్టుకు 2 లక్షల రూపాయల పారితోషికం ఇవ్వబడుతుంది, ప్రైజ్ మనీ. అట్లాగే రన్నర్ జట్టుకు 1 లక్ష రూపాయలు ఇవ్వబడుతుంది. అట్లాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మేనేజ్మెంట్ కూడా అక్కడ అందజేయబడతాయి. కాబట్టి క్రీడాకారులందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల ఎంపీటీసీ పరిధిలోని క్రీడాకారులు, అట్లాగే మున్సిపాలిటీలోని క్రీడాకారులు అందరూ కూడా కేసీఆర్ గారి స్ఫూర్తితో ఎట్లయితే రాష్ట్రం సాధించుకున్నామో కేటీఆర్ గారి చైతన్యవంతమైన స్ఫూర్తితో అందరూ పాల్గొని ఈ టోర్నమెంట్ను గెలుచుకునేలా విజయవంతంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క క్రీడాకారుని, అట్లాగే ఈ క్రీడలను కూడా ఈ టోర్నమెంట్ను కూడా విజయవంతంగా అంటే పరస్పర సహకారంతో నిర్వహించాలని చెప్పేసి మా భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులను అట్లాగే గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా
కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎల్లారెడ్డిపేట గ్రౌండ్లో ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించిన ఏదైతే ఎంపీటీసీ పదిలో 13 జట్లకు సంబంధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో సబ్స్టేషన్ మంజూరు చేయడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సుమారు 3,40,00,000తో పాపాయిపల్లె, గోపాలరావుపల్లె, తాడూరు, బెంద్రంపల్లె గ్రామాలకు రైతులకు, గృహ వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్య లేకుండా నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం 33/11 kV సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగింది. సెస్ పరిధిలోని గ్రామాల్లో సంబరాల్లో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీడీసీఎల్ ఎస్సీ భిక్షపతికి ధన్యవాదాలు తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలే ధ్యేయంగా ఈ ప్రాంత రైతాంగ సమస్యలు చిత్తశుద్ధితో తీర్చడంలో ముందుండే స్థానిక నేత కేకే మహేందర్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, రాష్ట్ర మంత్రి వర్గ నాయకులకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నర్సింగం గౌడ్, తాడూరు సర్పంచ్ సదానందం, డైరెక్టర్స్ తిరుపతి రెడ్డి, పరశురాం, శైలజ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేల్పుల సాయి ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత గౌడ్, నాయకులు శ్రీరామ్, కిషన్, ప్రేమ్, రైతులు, నాయకులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలోకి వెళ్లిన తర్వాత నిరంతరం విద్యుత్తులో కోత ఉండకుండా వాళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో హుటాహుటిన ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని పూడ్చుకుంటూ పనులు చేపడతా ఉన్నారు. కాబట్టి వినియోగదారులందరూ ఏదైతే ఈ సెస్ ఆధ్వర్యంలో ఎంపీడీసీఎల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి, వీరన్నీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా సెస్ లాభాల బాటలో నడుస్తూ ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ప్రాంత రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించే ఏర్పాట్లు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎంపీడీసీఎల్ అధికారులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అడిగిన వెంటనే ఈ ప్రాంత రైతాంగానికి విద్యుత్ సమస్యలు తీర్చడం కోసం నిరంతరం కృషి చేస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా రైతుల పక్షాన, మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై హింద్. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలోని క్రాసింగ్లో ఉన్న విజ్ఞాన్ విద్యానికేతన్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న సోఫియా అనే విద్యార్థిని ఉపాధ్యాయురాలు ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. విద్యార్థి శరీరంపై దద్దులు వచ్చేలా కట్టెతో విచక్షణారహితంగా ఉపాధ్యాయురాలు కొట్టారు. హోంవర్క్ నీటిగా చేయలేదు అనే కారణంతో విద్యార్థి సోఫియాపై దాడి చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు శారీరక దాడులకు అక్కడక్కడ గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న ఉపాధ్యాయులు తీరు మార్చుకోకపోతే మళ్ళీ దాడి ఘటనలు పునరావృతం అవడం చాలా బాధాకరం. కాగా ఈ పాఠశాల నిర్వాహకులు ఫీజుల విషయంలో కూడా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ బయట ఎండలో నిలబెడుతున్నారనే ఆరోపణలు తల్లిదండ్రుల నుండి వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేసి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయురాలపై చర్య తీసుకోవాలని స్థానికులు, విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో విజ్ఞాన నికేతన్ స్కూల్లో మా పాప 2వ తరగతి చదువుతుంది. మా పాపను బాగా తీవ్రంగా కొట్టారు సార్. దీని గురించి ఇక్కడ 2-3 సార్లు ఇట్లే కొట్టింది సార్. కొడితే నేను ప్రిన్సిపల్ బొదల్ శ్రీనివాస్ కంప్లైంట్ చేసిన. కంప్లైంట్ చేస్తే నేను మాట్లాడుతా అనుకుంటాను, మాట్లాడలేదు, రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ మూడోసారి కూడా ఇట్లా జరిగింది సార్. నేను హాస్పిటల్ తీసుకొచ్చిన, పోలీసులను కంప్లైంట్ చేసినాను. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైనా తనిఖీ చేస్తున్నారు సార్. ప్రైవేట్ స్కూళ్ళ మీద ఎవరు పట్టించుకుంటారు. వీళ్ళు ఇష్టాసారంగా వీళ్ళు ఎట్లా చేస్తే అట్లా నడుస్తుంది సార్. ఫీజులైనా కానీ ఏదైనా కానీ వీళ్ళు కొట్టడం అనేది బాగా విపరీతంగా. ఇవాళ మా అమ్మాయికి అసలు ఇంకో అమ్మాయికి కూడా ఇలాగే కొట్టారు సార్. కొడితే కూడా ఎవరు పట్టించుకోలేదు. నేను బొల్లం శ్రీనివాస్ ఫోన్ చేసిన. ఫోన్ అయితే నేను లేనంటున్నాను. ఇది చూపించాను సార్. ఫోటోలు కూడా తీసిన, వీడియో తీసి ఆయన పెట్టినా సార్. పెట్టినా కానీ ఆయన పట్టించుకుంటాడు. కొట్టిన పేరు రజిత, ప్రిన్సిపల్ పేరు బొల్లం శ్రీనివాస్. వీళ్ళు ఎవరు దీని గురించి రెస్పాన్స్ అవుతలేదు సార్. మళ్ళీ ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేయొద్దు అని నన్ను బెదిరిస్తారు సార్. వేరే ఫోన్ నెంబర్ వచ్చింది, ఎవరు పేరు చెప్పలేదు, నంబర్ కూడా మరి. మీరు కంప్లైంట్ చేయొద్దని చెప్పి మాట్లాడుతుంది సార్. దీని గురించి పెద్ద అందరూ అడ్డుకోలేదు. కంప్లైంట్ చేసిన దీని గురించి గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఆ స్కూళ్ళ మీద తనిఖీ చేయాలి. ప్రైవేట్ స్కూళ్ళ గురించి పట్టించుకోవాలి. అంటే దీనికి వాళ్ళ ఇష్టపూర్వకంగా చేస్తుంది సార్. దీని రైటింగ్ మంచిగా రాలేదని, నీట్గా రాలేదని కొట్టింది సార్. వీడికి 3 సార్లు కొడితే కూడా అంత దద్దులు వస్తే 3 సార్లు నేను పోయి స్కూల్లో మాట్లాడతామని నేను మాట్లాడతాను పట్టించుకోలేదు సార్. ఈసారి లాస్ట్ సారి కూడా బాగా విపరీతంగా కొట్టింది సార్. ఒకసారి కొడితే చెంపలు 2 ఉబ్బినాయి సార్.
ఉబ్బినా కానీ నేను అడిగిన ఏమైందన్నా ఇట్లా మ్యాటర్ ఏంటంటే నేను మాట్లాడితే అని చెప్పి వదిలిపెట్టింది సార్. దీని గురించి పట్టించుకుంటాడు. బాబాకు రైటింగ్ సరిగ్గా రాకపోతే మస్తు ఘోరంగా కొట్టింది. ఎండలో నిలబెట్టింది సాక్స్ తీసి. ఇంతకుముందు కూడా 2-3 సార్లు కొట్టింది. సార్కి కంప్లీట్ చేస్తే చెప్తాను నేను అడుగుతా అని చెప్పి అట్లా చెప్పలేదు. బాబాకి అయితే బాగా సీరియస్ ఉంది. రజిత మేడం విజ్ఞాన్ కింద బాబాకు బాగా కొట్టింది. మొత్తం దద్దులు వచ్చేసినాయి, చేయలేస్తలేదా కాళ్ళు నొస్తుంది. కాళ్ళు ఎండలో నిలబెట్టి ఎండల గంటన్నర నిలబెట్టి. ఇంతకుముందు కూడా అట్లనే చెప్పుకునే కొట్టింది. చెంపలు మొత్తం ఇంతకుముందు చెప్పులుగా కొట్టింది. అట్లనే చెంపలు మొత్తం ఉబ్బిపోయింది. జిల్లెల్లా చందుర్తి మండల కేంద్రంలో శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల పండుగను గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. బోనాలను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ళు, బైండ్లవారి నృత్యాలతో అమ్మవారికి పోచమ్మ బోనాలు సమర్పించారు. ముదిరాజులు ఇంటికొక బోనాన్ని పోచమ్మ తల్లికి సమర్పించడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. శుక్రవారం పెద్దమ్మ బోనాల పండగ జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ముదిరాజ్ సంఘ సభ్యులు అతిపెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.